మనల్ని సజీలెక్కలో ఉంచిన దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తా ఉన్నానండి. చేరొచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పేరట క్రీస్తునామమున ఉన్నానండి. మనం అంశంలోకి వెళ్దాము. మొదటిగా మన గత వారంలో మాట్లాడుకున్నాను, పరిచయం చేసుకొని అలాగే సంగతుల గురించి కొనసాగించుకున్నాము. తర్వాత మనం సంఘం యొక్క క్షేమాభివృద్ధి అనే అంశాన్ని మొదలుపెట్టాము. అంటే క్షేమాభివృద్ధి అనే అంశం మొదలుపెట్టి మనము క్షేమమునే అభివృద్ధిని రెండింటిని విడదీసి క్షేమాన్ని మనము మాట్లాడక అభివృద్ధిని మాత్రం మనం మాట్లాడాము. ఆది సంఘ అపోస్తులు ఎలాగో సంఘము అభివృద్ధి కొరకు పనిచేస్తున్న విషయం గురించి మాట్లాడాము. అలాగే ఆ యొక్క అభివృద్ధిలో క్షేమం కూడా ఉంటుంది, అయితే దాని గురించి మనం మాట్లాడలేదు. అయితే ఈ వారం మనము సంఘ క్షేమము మళ్ళా తిరిగి ఆ యొక్క క్షేమంలో ఉండే సంఘం ఎలాగో అభివృద్ధి చెందిందనేది మనం ఆలోచించేద్దాము. జాగ్రత్త మనం గమనించాలి. ఆనాడు అపోస్తులు పరిశుద్ధాత్ముడు కలిసి పనిచేసిన కాలంలో ఆ యొక్క సంఘము, ప్రభు యొక్క సంఘము ఎలాగో క్షేమాభివృద్ధి పొందుతూ కొనసాగిందనేది సంగతులు మనము చూద్దాము. మన గత వారంలో ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రారంభించి ఎక్కడికి ముగించాము, మళ్ళీ తిరిగి ఆ ముగింపు యోగం నుంచే ప్రారంభించుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదువుతామండి. 2వ అధ్యాయము 10వ వచనము. మరియు వాటి యందు మనము నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుచు మనము యేసుక్రీస్తునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము. అయితే స్వార్థ పని చేయడం అనగా స్వార్థ పని నోటి యొక్క పలుకుల ద్వారా వినిపించబడుతున్న సంగతులతో మనము గత వారము ముగించాము. మీరు సర్వ సృష్టికి వెళ్ళి స్వార్థ ప్రకటించండి అనే సంగతుల్ని మనము విన్నాము. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు పంపించారు, మీరు సర్వ సృష్టికి వెళ్ళి స్వార్థ పని చేయండి అని ప్రకటించమని చెప్పాడు. అయితే ఉట్టి నోటి ద్వారానే ప్రకటించమని చెప్పాడా ప్రభువైన యేసుక్రీస్తు వారు? లేదు, ఉట్టి నోటి ద్వారానే కాదు, నీ యొక్క క్రియలు కూడా సువార్తకు తగినట్టుగా ఉండాలి అని లేఖనం మళ్ళా తిరిగి మనకు సెలవిస్తూ ఉంది. అందుకనే ఈ యొక్క లేఖనంతో మళ్ళా తిరిగి మనము ప్రారంభించుకున్నాము. మరియు వాటి యందు మనము నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై, జాగ్రత్తగా గమనించండి, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయినాము. అయితే దేవుడు ఎలాంటి సత్క్రియలు అయితే మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడో ఆ యొక్క స్వార్థ పని చేయించు, ఆ యొక్క సత్క్రియలు చేయించు ఉండాలంట. అంటే నువ్వు నోటితో ప్రకటించడమే కాదు, నీ యొక్క క్రియలు కూడా జరిగించాలంట. నువ్వు స్వార్థ ప్రకటించడమే కాదు, క్రియలు కూడా జరిగించాలని క్రియలు చేస్తా ఉన్నాడు ఇక్కడ. అయితే ఆనాడు అపోస్తలులు స్వార్థ ప్రకటన చేస్తూ తమ యొక్క వ్యక్తిత్వాన్ని వ్యక్తపరచుకొనుచు, తమను తాము కనపరుచుకొనుచు ఆ యొక్క స్వార్థ పని చేశారనేది మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. అలాగే సంఘం యొక్క క్షేమాభివృద్ధి ఆనాడు ఎలాగో జరిగిందనేది మనం ఇప్పుడు వెళ్తా ఉన్నాం అంశంలోనికి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం చదువుతామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం చూద్దాము. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగ వారు మీకు పూర్వం ఉన్న ప్రవర్తనను హింసించిడి. అయితే ఇక్కడ మన 11వ వచనం చూసినట్లయితే, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు అంటారు. క్రీస్తునామ నిమిత్తము జనులు మనల్ని నిందిస్తారంట.
హింసిస్తారంట, చెడ్డ మాటలల్లా పలుకుతారంట. జాగ్రత్త గమనించండి. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడతారంటే, క్రీస్తు నామ నిమిత్తము నీవు నీతి క్రియలు చేయుచు దేవుడి పని నువ్వు చేస్తా ఉంటే, అనగా నోటి ద్వారా స్వార్థ ప్రకటన కాదండి, నువ్వు జీవించే క్రైస్తవ జీవితం కూడా క్రీస్తు ప్రభుని ప్రచురిస్తూ ఉంటుంది, అని యొక్క స్వార్థ పనిని ప్రచురిస్తూ ఉంటుంది. ఇదిగో ఆదివారం ప్రవచనం వచ్చింది, నేను రొట్టె విరుచుటకి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నా తండ్రిని ఆరాధించాలి, నా ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి అని నువ్వు ప్రతి ఆదివారము నువ్వు ఆరాధనకు వస్తున్నావు అని అంటే, అన్ని జనులకి నీ యొక్క జీవిత విధానము ఎలా కనపడతా ఉన్నది అంటే, మీ యొక్క జీవితాన్ని మీరు ఎలాగ కనుపరుస్తూ ఉంటారంటే, ప్రతి ప్రభుదినము రొట్టె విరుచు ఉన్నారు అంటున్నాడు. అంటే ఎడతెగక రొట్టె విరుచుతూ ఉన్నారంట. అంటే ప్రతి ప్రభుదినాన్న సంఘంగా కూడుకోవడానికి మీరు వస్తున్నారనంటే, నోటి ద్వారా మాట్లాడేది కనిపించట్లేదు, కానీ నీ యొక్క క్రియ కనపడతా ఉంది. ఇక్కడ ఏం కనపడతా ఉంది? ఇక్కడ ఆహా, వీరు క్రీస్తు రక్తంలో కడగబడినవారు, వీరు ఎడతెగక ఖచ్చితంగా ఎడతెగక తూచి తప్పక ప్రభుదినాన వీరి యొక్క తండ్రిని ఆరాధిస్తారు, ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు వల్ల కార్యక్రమాన్ని జరిగిస్తారు. క్రియ కనపడుతుందా ఇక్కడ? నోటి ద్వారా కనపరుస్తున్నామా? క్రియ కనపడుతుందా ఇక్కడ? ఆదివారం మనం ఏం చేస్తాము? ప్రభు పునరుత్థాన దినాన ప్రభుని జ్ఞాపకం చేసుకుంటున్నాము. నోటి ద్వారా ప్రకటన చేసేదే కాక ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే, నీ క్రియ కనపడుతుంది. ఇక్కడ నీ క్రియ కనపడుతుంది. కావున నా నామ నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యుడు. ఎవరు ధన్యులండి? క్రీస్తు నామ నిమిత్తము క్రైస్తవుడివి అనే పేరు మన మీద ఉంది. నువ్వు ఎవరనంటే, నేను క్రైస్తవుణ్ణి అంటే, క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి నేను సంపాదించుకున్నప్పుడు, తను నిన్ను కొనుక్కున్నప్పుడు, నువ్వు తన సొత్తు అయినప్పుడు నీ మీద ఏమని రిజిస్ట్రేషన్ అయిందంటే, క్రీస్తు యొక్క సొత్తు అని. కావున నిన్ను చూసినప్పుడు సమాజానికి నీ యొక్క క్రియల వలన ఏమని అనిపించాలంటే, ఇతడు క్రైస్తవుడు కదా అనగానే వారికి ఏమని జ్ఞాపకం వస్తా ఉంది? క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన వాడు కదా, కనుకనే క్రైస్తవుడు. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన వాడు కదా, కనుకనే క్రైస్తవుడు. అందుకే నా నామ నిమిత్తము జనులను మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలల్లా మీ మీద పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఇక్కడ అపవాది అనేవాడు ఇక్కడ కూడా పనిచేస్తూ ఉన్నాడు. మనుషుల వలన ఈ యొక్క క్రీస్తు యొక్క నామము క్రియ ద్వారా కూడా ప్రచురణ జరుగుతూ ఉంటే, అపవాది వాడు ఏం చేస్తూ ఉన్నాడంటే, వాడు నోటి ద్వారానే అనగా శోధన ద్వారానే కాదు, మరలా తిరిగి వాడు కూడా క్రియ ద్వారా పనిచేస్తూ ఉన్నాడు. నువ్వు నోటి ద్వారానే స్వార్థ పనిచేస్తావా? వాడు కూడా నోటి ద్వారానే శోధిస్తూ ఉంటాడు. నువ్వు క్రియ ద్వారా స్వార్థ పనిచేస్తావా? వాడు క్రియ ద్వారా నేను హింసిస్తూ ఉంటాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ మనకి, నా నామ నిమిత్తము జనులను మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకముందు మీ ఫలం అధికమగును అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనకి రెండు కనపడతా ఉన్నాయి. ఏం కనపడతా ఉన్నాయి? ఒకటి, నిందించి. ఎలా నిందిస్తూ ఉంటారు? నోటి ద్వారా నిందిస్తూ ఉంటారు. నోటి ద్వారా మనం స్వార్థ పని చేస్తాము కనుక వాడు కూడా నోటి ద్వారా నిందిస్తూ ఉంటాడు ఎవరో ఒకరి ద్వారా. మరలా తిరిగి హింసించటం, దేహానికి హింస కలగటం, అవునా కదా? ఎవరో ఒకరి ద్వారా గాయాల పాలవటము, ఏదో ఒకటి చేయటము. అపవాదైన వాడు అలాగా జనాల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు, పరిశుద్ధుల మీదకి తోలుతూ ఉంటాడు, అలా పని చేస్తాడు. అంటే మనము మన యొక్క సత్క్రియలను కనుపరచాలి. ఇప్పుడు చదువుకున్నాక మనము మళ్ళీ ఎలాగనే చదువుకున్నామండి, మనకి ఇంకా క్లారిటీగా అర్థం అవ్వడానికి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనం ఏం చేయాలండి? సత్క్రియలు
క్రీస్తు నామ నిమిత్తము సత్క్రియలు చేయుచు జీవించాలనేది దేవుడు మనకి ముందుగానే నియమించాడంట. మరి నువ్వు క్రీస్తు నామ నిమిత్తము నువ్వు సత్క్రియలు చేయుచు జీవిస్తూ ఉన్నప్పుడు అపవాది అనేవాడు ఏం చేస్తూ ఉంటాడు? ఇప్పుడు మనం మాట్లాడుకున్నాము, నువ్వు నోటి ద్వారా పనిచేస్తున్నావా, వాడు నోటి ద్వారా పనిచేస్తాడు. నువ్వు క్రియ ద్వారా పనిచేస్తావా, వాడు కూడా క్రియ ద్వారా పనిచేస్తాడు. అందుకే అంటా ఉన్నాడు, నా నామ నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలము అధికముగా ఉన్నది, సంతోషించడం చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ మనకేం కనిపిస్తూ ఉందంటే, వీటిని నువ్వు సహించి నిలబడగలిగితే నీవు ధన్యుడు. అందుకే అన్నాడు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అని చెప్తా ఉన్నాడు. ఇంకా మనము చదువుకుంటూ వస్తామంటే 11వ వచనం నుంచి, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే దేని వల్ల సారం కలుగును? అది బయట పారవేయబడుటకే, మనుషుల చేత తొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. జాగ్రత్త గమనించండి, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారి కందరికి వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుష్యులను మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించనీయుడి. ఏం చెప్తా ఉన్నాడండి ఇక్కడ మనకి? క్రీస్తు నామ నిమిత్తము మీకు హింసలు వస్తాయి, నిందలు వస్తాయి, దూషింపబడతారు. అయినా కానీ మీరు మీ యొక్క నీతిని విడువక సత్క్రియలు చేయుచు నీతి కార్యం జరిగించుచు మీరు వెలుగు సంబంధులై ఉండి మీ యొక్క నీతి క్రియలను వెలుగుని అన్ని జనులలో మీరు అలాగూ ప్రచురించిన ఎడల, క్రియల ద్వారా ప్రచురించిన ఎడల దేవుడు మహిమపరచబడతాడంట. కాబట్టి నీ వెలుగును నువ్వు ఎలా ప్రకాశింపజేయాలి? నీ యొక్క క్రియల ద్వారా, నీ యొక్క స్వార్థ పనుల ద్వారా, నీ యొక్క స్వార్థ మాటల ద్వారా వెలుగు ప్రకాశిస్తుందా? ఎవరు వెలుగు ప్రకాశిస్తుంది? క్రీస్తు ప్రభు యొక్క వెలుగు. ఆయన యొక్క వెలుగు మన యందు, అనగా క్రీస్తు రక్తంతో కడగబడిన వారి యందు ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు 15వ వచనం నుంచి, మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి, జాగ్రత్త గమనించండి, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అంటే అన్ని జనుల ఎదుట వారికి నోటి ద్వారా స్వార్థ మాత్రమే కాదు, నువ్వు సత్క్రియలు, నీ క్రియ ఎలాగైతే కంటికి కనుపరుస్తావో దాని వలన కూడా స్వార్థ పని జరుగుతూ ఉందని, దాని వలన కూడా దేవుడు మహిమపరచబడతాడని, దాని వలన కూడా నీ నుంచి క్రీస్తు యొక్క వెలుగు, దేవుని యొక్క వెలుగు అన్ని జనులకి ప్రకాశింపబడుతుందని. అంటే పుట్టి స్వార్థ మాత్రమే ప్రకటించలేదు, వారి క్రియలను కూడా అన్ని జనులకి ప్రచురించారా లేదా? ఆదిమ సంఘ అపోస్తలులు నోటి మాటల ద్వారానే, అయ్యా మీ కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించాడు, మీరు పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు పొంది బాప్తిసం పొందండి అని మాత్రమే చెప్పారా? దానికి తగినట్టుగా హింసలను, శ్రమలను భరించలేదా? వారి యొక్క క్రియలను వారు భరించలేదా? వెళ్దాం, మనం చూద్దాం. అపోస్తల కార్యాలు 8 మన అపోస్తల కార్యాలు చూసినట్లయితే అపోస్తల కార్యాల్లో మనకి తెలిసిన సమాచారం, సంఘము అంతకంతకు క్షేమాభివృద్ధి చెందుతూ ఉంటుంది. సంఘము, ప్రభు సంఘము అంతకంతకి క్షేమాభివృద్ధి
పొందుతూ ఉంటే ఆ యొక్క అభివృద్ధిని ఆపడానికి అపవాది పనిచేస్తా ఉన్నా కానీ ఆ యొక్క అభివృద్ధి ఆపకూడదని సువార్త ప్రకటించడమే కాదు, అపవాది అనేవాడు బలంగా పనిచేసిన క్రియ ద్వారా పనిచేసిన వీరు కూడా తమ యొక్క క్రియలని అన్ని జనులకి ప్రచురిస్తున్నారు. కావున మనము మొదటిగా అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము చూద్దామండి. 2వ అధ్యాయము 40వ వచనం నుంచి, ఇంకనూ అనేక విధములైన మాటలతోనూ సాక్ష్యం ఇచ్చి వీరు మూర్ఖులకి తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించారు. కాబట్టి అతని వాక్యమును అంగీకరించి వారు బాప్తిస్మ పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 7,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుష్టి యందును ప్రార్థన చేయుదునందును ఎడతెగి ఉన్నారంట. అపోస్తలుల బోధలందును రొట్టె విరుష్టి యందును ప్రార్థన చేయుదును ఎడతెగి ఉన్నారంట. అయితే ఇది ఇలాగ ఉంటే అప్పటికి సంఘం అభివృద్ధి చెందుతూ ఉంటే మొదటి శతాబ్దంలోనే సంఘానికి హింస మొదలైంది. హింస మొదలైనా కానీ ఆ యొక్క ప్రభు యొక్క సంఘము అంతకంతకు క్షేమాభివృద్ధి చెందుతుంది. జాగ్రత్తగా గమనించండి. ఒకటి క్షేమము, మరలా తిరిగి అభివృద్ధి. అంటే సంఘము క్షేమంగానే ఉంటుంది, అభివృద్ధి చెందుతానే ఉంది అంతకంతకు. అయితే మనము లేఖన చదువుకున్నాము. ఈ యొక్క సంఘాన్ని పాడు చేయడానికి ఆనాడు పౌలు గారు పూనుకున్నాడు. సంఘాన్ని పాడు చేయడానికి పౌలు గారు పూనుకున్నాడు. కాబట్టి మనము లేఖన చదువుకున్నాము. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 47వ వచనం నుంచి చదువుదామండి. అపోస్తలుల కార్యంలో 7వ అధ్యాయము 47వ వచనం నుంచి, అయితే సొలొమోను ఆయన కొరకు మందిరం కట్టించెనని ఆయనను ఆకాశమును నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదరని విశ్వాస కలమేదండి. ఇవన్నీ నా హస్తముగా కావా అని ప్రభువు చెప్పుచున్నాడు. ఇక్కడ స్టెఫను మాట్లాడుతున్నాడు అన్నమాట. జాతకం నుంచి స్టెఫను శాస్త్రులతోటి పరిసరితో మాట్లాడుతున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుల హస్తకృతంలో నివసింపడం చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ సువార్త ప్రకటిస్తూ ఉంటే పని చేస్తూ ఉంటే ఇక్కడ జరిగిన సందర్భం చూడండి ఎలా ఉంటుందో. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోపరచునల్లని వారలారా. చూడండి ఏం చెప్తా ఉన్నాడు. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచునల్లని వారలారా, మీ పితరుల వల్లే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు. మీ పితరుల ప్రవర్తనలో ఎవరిని హింసింపకయుండిరి. ఒకటి చెబుతూ ఉంటే వినట్లేదంట, వినగలిగిన హృదయం లేదంట, చెవులు కూడా వినటానికి మనసప్పట్లేదంట. అయితే మళ్ళా తిరిగి ప్రవక్తల్లో ఎవరిని హింసింపకయుండిరి, హింసిస్తా ఉన్నారంట. అంటే దేహాన్ని బాధ కలిగించటం హింసిస్తూ ఉన్నారంట అని నీతిమంతుడు రాకని గురించి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. అంటే ఇక్కడ క్రీస్తుని గురించి స్వార్థ ప్రకటిస్తూ ఉన్నారు స్టెఫెను. ప్రవక్తల ద్వారా ప్రకటింపబడ్డాడు కదా, ప్రవచనాల ద్వారా ప్రకటింపబడ్డాడు కదా ప్రభువైన యేసుక్రీస్తు వారు. మీరు ఆయన్ని చంపారు బాబు అని చెప్తా ఉన్నారు అనమాట. చంపి ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం మీరు పొందితిరి కానీ దానిని గైకొనలేదని చెప్పాను. వారి మాటలు విని, జాగ్రత్తగా గమనించండి, స్టెఫెను ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయన యొక్క మరణాన్ని గురించి లేఖనాల్లో ఉన్న సంగతుల్ని చెబుతూ ప్రవక్తలు క్రీస్తుని గురించి ప్రకటించారు. ప్రవచనాలు ఎత్తి మాట్లాడారు కదా, ఆ ప్రవచనాల ప్రకారము ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఆ ప్రవచనాల ప్రకారము ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి మన మధ్య ఉంటే మీరు ఆయన మాట వినలేదు. ప్రకటన జాగ్రత్తగా గమనించండి, స్వార్థ ప్రకటన. మీరు ఆయన మాట వినలేదు, మీ హృదయాన్ని యొక్కలేదు, మీ చెవి యొక్కలేదు. ఆయనను మీరు ప్రవక్తలను హింసిస్తానే వస్తూ ఉన్నారని చెప్తా ఉన్నాడు. ఇలా క్రీస్తుని చెప్తున్నాడు. మళ్ళీ మీరు ఆయనని సిలువ వేసి చంపించారని చెప్తున్నాడు.
సిలువేసి చంపించారు బాబు అని మాట్లాడుతున్నారు. సువార్త ప్రకటిస్తే వీరు చేసిన పని ఏంటో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారైతే మీరు సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడిన అని చెప్తున్నాడా? చెప్పాడు. కాబట్టి ఇక్కడ స్టెఫెన్ ఏం చేస్తా ఉన్నాడు? సువార్త పని చేస్తా ఉన్నాడు. స్టెఫెన్ స్వార్థ పని చేస్తూ ఉన్నాడు. ఇక్కడ స్వార్థ పని చేస్తూ ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి స్వార్థ పని ఇక్కడ చేసి శాస్త్రులతోటి పెద్దలతోటి ధర్మశాస్త్రం ఎత్తి మాట్లాడి ఆ యొక్క ప్రవచనాల్లో ఉన్న ప్రవక్తలు రాసిన ప్రవచనాలు ఎత్తి మాట్లాడుతూ ఉంటే లేఖనానుసారంగా ఈ మాటలన్నీ విన్న వీరు వారి యొక్క మనస్సుని ఎలాగూ కఠినపరుచుకున్న ఆలోచన చేసి చూశారో చూడండి. 54వ వచనం నుంచి వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుడిని యేసును క్షమించండి దేవుడు మహిమపరిచిన యేసును దేవుడి కురుపార్శ్వమందు నిలిచి ఉండటను చూచి ఆకాశం తెరువబడటయు మనుష్య కుమారుడు దేవుడి కురుపార్శ్వం నిలిచి ఉండటం చూచి ఉన్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేక వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. స్వార్థ పనిచేస్తే చంపుతారా? ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన పని చేస్తున్నాడు. ఈయన ఆదిమ సంఘంలో ఉన్న అపోస్తులు స్థానిక సంఘంలో 7 పెద్దలను నియమిస్తే ఆ 7లో ఒకడు స్టెఫెను. యెరూషలేములో స్థానిక సంఘంలో 7 పెద్దలు నియమిస్తే 7 పెద్దల్లో ఒకడు స్టెఫెను. సువార్త పనిచేస్తూ ఉన్నాడు, క్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు, సంఘాభివృద్ధి కొరకు సంఘక్షేమం కొరకు ఎంతో కృషితో పనిచేస్తూ ఉన్నాడు. చావునేని లెక్క చేయకుండా వారేం చేశారో చూడండి. వారు పట్టణం వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. ఇక్కడ ఏం కనపడుతుంది? మనకి క్రియ కనపడుతుంది. ఇక్కడ సహించాడా? సహించాడు. చూడండి, సాక్షులు సౌలును అనే ఒక యవ్వనుడు యవ్వని పాదం యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకునుము అని స్టెఫెను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాల్ని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలును చావునకు అతను సమ్మతించెను. అంటే అపోస్తలుడైన పౌలు గారు అక్కడే ఉన్నాడు. అక్కడ యవ్వనుడు అన్నమాట. ఆయన అక్కడే ఉన్నాడు. అతని చావు కూడా సమ్మతించాడు. ఎవరైతే రాళ్ళు కొట్టువారైతే ఉన్నారో వారు తమ పై వస్త్రములను తీసి పౌలు అయితే పెట్టారు. బాబు బట్టలను చూస్తామండి మీరని. ఆయన కూడా శాస్త్రులతో పరిశీలితో కలిసి ఉంటాడు. గమలీలు పాదలు నేర్చుకున్న అతను, ధర్మశాస్త్రం ముందు ఎంతో నిష్ట కలిగిన అతను, యేసుక్రీస్తు అంటేనే పడనతను. కాబట్టి ఇతను కూడా సమ్మతిస్తూ ఉన్నాడు అనమాట. అప్పటికి ఆ కాలంలో చూడండి, ఇక్కడ మనకి ఈ యొక్క చెప్పిన పరిస్థితి ఎలా ఉందో. నోటి మాట ద్వారానే కాదు, తన క్రియని కనపరుస్తూ ఉన్నాడు. క్రియని మనం ఇప్పుడు చదువుకున్నాము. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 16వ వచనంలో మనం చూసాము. 17 వచనాల్లో 14వ వచనంలో కూడా మనం చూసాము. నా నామ నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ధనము అధికమగును. చేశాడైతేనో చెప్పింది ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో చెప్పిన మాట. అది చనిపోక ముందు చెప్పిన మాట. ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయి పునరుత్థానుడై సంఘం స్థాపింపబడిన తర్వాత అపోస్తలులు పనిభారం ఎక్కువ ఉన్నందున, అయ్యా మేము మా పని ఆపేసి మీకు ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు, కావున మీలో ఎవరైతే యోగ్యులైన వారు ఉన్నారో, ఎవరైతే అన్నింటిలో ఉన్నారో మీరు పెద్దలుగా ఏర్పాటు చేస్తాము అని 7 ఏర్పాటు చేస్తే ఆ 7 ఈ ఒక్కడే స్టెఫెన్ స్వార్థ పని చేస్తూ ఉన్నాడు. సంఘాభివృద్ధి కొరకు స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాడు. సంఘక్షేమంగా ఉండాలని పనిచేస్తూ ఉన్నాడు.
ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సంఘము అభివృద్ధి చెందాలని, స్వార్థ పని ఆగకూడదని, ఆత్మల రక్షణ జరగాలని, ఆ యొక్క ఆత్మ క్షేమంగా ఉండాలని, ఆ యొక్క ఆత్మ నరకాన్ని నుంచి తప్పింపబడాలని తను చనిపోవడానికి సైతం వెనకాడక రాళ్లతో కొట్టించుకొని చనిపోతూ ఆఖరిగా అన్న మాట ఏంటి? 60వ వచనం చూడండి. అతడు మోకాళ్ళని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను. చూడండి, రాళ్లతో కొట్టి చంపడం అంట. ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా పరిస్థితి? ఎందు నిమిత్తము? అతని కుటుంబం కొరకు కాదు, అతని భార్య కొరకు లేదా బిడ్డ కొరకో కాదు, అతని అన్న కొరకు తమ్ముడు కొరకో కాదు. ఎందు నిమిత్తం కొట్టించుకుంటున్నాడో తెలుసా మీకు? ప్రభువైన యేసుక్రీస్తు గారు చెప్తున్నాడు, నా నామ నిమిత్తము నిందించి హింసించి అని మాట్లాడుతున్నారు ప్రభువైన యేసుక్రీస్తు గారు. కాబట్టి ఇక్కడ ఎవరి నామ నిమిత్తము అంటే తనకి ఎంత హింస వచ్చినా, ఎంత బాధ వచ్చినా కానీ స్వార్థ పని చేయటం మాత్రం ఆపట్లేదు. ఇలాగా హింస కలిగినప్పుడు, ఇలాగా నిందలు వచ్చినప్పుడు, ఇలా హింసలు కలిగినప్పుడు, అలా నిందలు వచ్చినప్పుడు, ప్రాణమును కూడా సైతము అపాయము వచ్చినప్పుడు ఇతను అయ్యో నా ప్రాణం పోతుంది, నాకు బాధ కలుగుతుందని స్వార్థ పని ఆపేస్తే సంఘము యొక్క క్షేమాభివృద్ధి ఉంటుందా? ఆలోచించేయండి. భర్తలను నువ్వు ఈ పని ఆపేయాలి, క్రీస్తుని గురించి ప్రకటన ఆపేయాలి నువ్వు అని తను బెదిరించి కొట్టడానికి ప్రయత్నం చేసి చంపడానికి కూడా వెనుదిరక్క వాళ్ళు చంపడానికి ఆలోచన చేస్తే ఆయన మాత్రం నా ప్రభు యొక్క సంఘము అభివృద్ధి చెందాలి, అనగా ఆత్మలు రక్షింపబడాలి, స్వార్థ ప్రకటన జరుగుతూనే ఉండాలి, అన్ని జనులు దీన్ని వినాలి, ఇది తెలుసుకోవాలి, వాళ్ళ పాపక్షమాపణ నిమిత్తము బాప్తిసం పొంది క్రీస్తు శరీరంలోనికి ప్రవేశించాలి, వారు క్షేమంగా ఉండాలి అని అంటే ముందు వీరు ప్రవేశించాలి అని సువార్త పని చేయించు తనకి హింస కలిగిన, ఇబ్బంది కలిగిన పనిని మాత్రం ఆపల. అందుకే అంత గొప్ప మహానీయుడి పేరు పరమందున దేవుడు గ్రంథంలో లిఖించాడు. స్టెఫెన్ గురించి మనకు ఉండేది కొద్దిగానే సమాచారం. ఇక్కడ ఆ 7గురిలో ఒకటిగా చేర్చడము, తర్వాత ఇక్కడ ధర్మశాస్త్రోపదేశకులతో, ప్రధాన యాజకులతో మాట్లాడటము, తర్వాత రాళ్ళతో కొట్టి చెప్పడం, ఇంతవరకే కనపడుతుంది. కానీ ఇంత చిన్న స్టోరీ మాత్రమే మనకి రాసినా కానీ ఎంత గొప్ప సంగతిలో చూడండి, ఎంత గొప్ప సంగతిలో చూడండి. తన పని ఆపల, పని మాత్రం జరుగుతూనే ఉంటుంది. అంటే మనము ఏమని ఆలోచన చేయాలంటే, నువ్వు క్రీస్తు నామ నిమిత్తము సువార్త పనిచేస్తూ ఉంటే ఖచ్చితంగా నీకు శోధన వస్తుంది, నీకు హింస వస్తుంది. వాటికి మనం పడిపోయామనుకోండి, అది మనకు క్షేమం కాదు, అది సంఘానికి క్షేమం కాదు. సంఘానికి క్షేమం కలగాలంటే నిలబడాలి. గాయం తగిలేదేదో నిలబడినోడికి తగులుతాయి. వెనకాల ఉన్న మిగిలిన వాడు క్షేమంగానే ఉంటారు. జాగ్రత్త గమనించండి, వెనకాల ఉన్న మిగిలిన వాడు క్షేమంగానే ఉంటాడు. మనము యుద్ధం చూసినప్పుడు, యుద్ధంలో మొదటిగా మనం చెస్ గేమ్ తెలుసు కదండి మీకు. చెస్ గేమ్లో మొదటిగా ఎవరిని పంపిస్తారు? భటుడిని పంపిస్తారు. ఎందుకు? భటుడు త్యాగం చేస్తాడు. వెనకాల ఉన్న రాజు కోసం, మిగిలిన వారి కోసం, అంటే రాజు కోసము వీరి యొక్క ప్రాణాలను త్యాగం చేస్తాడు. అలాగా ఈ సువార్త పనిచేసేవాడు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఏమవుతూ ఉంటుందంటే, తనకి అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఇవన్నీ వచ్చినాయి అని చెప్పి తను దీన్ని నేను తట్టుకోలేకపోతున్నాను, నేను నిలబడలేకపోతున్నాను అని తిరిగి పక్కకు వచ్చాడు అనుకోండి. అలాగనే అందరూ అలాగే అదే ఆలోచన కలిగి ఉంటే ఇంకా సంఘం యొక్క క్షేమాభివృద్ధి ఎక్కడ ఉంటుందా? ఉండదు కదా. అందుకే ప్రభు యొక్క సంఘము అభివృద్ధి చెందాలి అన్నా, చెందిన సంఘము క్షేమంగా ఉండాలి అన్నా, నీకు ఎంత శ్రమ వచ్చినా, ఎంత శోధన వచ్చినా నువ్వు నిలబడాలనేది నేర్పిస్తూ ఉంది మనకి పాఠం. సంఘం అభివృద్ధి చెందాలన్నా, క్షేమంగా ఉండాలన్నా నీకు శ్రమ వస్తుంది, హింస వస్తుంది. వీటన్నిటిని నువ్వు నిలబడాలి. ఇవేవి నాకు రావట్లేదు, నేను ఉంటున్నా అని అంటే నువ్వు అసలు స్వార్థ పని చేయట్లేదని అర్థం.
అంటే నీలో స్వార్థపనికి తగిన క్రియలు లేవని, అలాగే నీ నోటి పలుకుల ద్వారా స్వార్థకు తగిన పలుకులు పలకట్లేదని. ఇక్కడ కూర్చొని ఉన్న మనందరికీ శోధన కానీ, హింస కానీ, శ్రమ కానీ సంభవిస్తుందా అని అంటే ఖచ్చితంగా మీ క్రియ ద్వారా కానివ్వండి, మీ నోటి ద్వారా కానివ్వండి స్వార్థ పని జరుగుతుందని అర్థం. జాగ్రత్త గమనించండి. హింస కానీ, శోధన కానీ, ఆఖరికి అబద్ధంగా చెడ్డ మాటలు, దుర్భాషలైనా కానివ్వండి, ఇక్కడ కూర్చున్న మనందరి మీద ఇలాంటి పరిస్థితులు వెలుకుంటున్నాయని అంటే మీ క్రియ ద్వారా కానీ క్రీస్తు ప్రకటింపబడాలి, లేదా మీరు మాట్లాడే మాటల ద్వారా కానీ క్రీస్తు ప్రకటింపబడతా ఉండాలి. ఎందుకంటే అపవాది జరగనివ్వడు. అలా జరుగుతూ ఉంటే ఏమవుతుందంటే సంఘము క్షేమాభివృద్ధి చెందుతూ ఉంటుంది. కనుకనే వాడు ఏం చేస్తాడు అంటే బలంగా పనిచేస్తూ ఉంటాడు. మనం ఇప్పుడు అనుకున్నాం, నువ్వు స్వార్థ ప్రకటన చేస్తే వాడు కూడా నోటి మాటల ద్వారా ఏదో చేస్తాడు. నువ్వు నీ క్రియ ద్వారా, నీ సత్క్రియలతోటి నువ్వు స్వార్థ పని చేస్తూ ఉంటే వాడు కూడా క్రియల ద్వారానే చేస్తాడు, హింసిస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వు నీ హింసల్లోనైనా కానివ్వండి, నీ శోధనలైనా కానివ్వండి, దుర్భాషలైనా కానివ్వండి, చెడ్డ మాటలు పలుకున్నప్పుడైనా కానివ్వండి, నువ్వు నిలబడి ఉన్నప్పుడు సంఘము క్షేమాభివృద్ధి చెందుతూ ఉంటుంది. సంఘాన్ని పాడు చేయాలన్నా కానీ దానికి కారణం మనమే అవుతాము. సంఘము క్షేమాభివృద్ధి చెందాలన్నా కానీ దానికి కారణం మనమే అవుతాము. కనుక ఇక్కడ సంఘాన్ని పాడు చేయడానికి లేడు కానీ స్టెఫెను సంఘం క్షేమాభివృద్ధి చెందాలని తన్ను తాను అర్పించుకున్నాడు. చూడండి, పట్టణం వెలుపలకు అతను వెళ్ళగొట్టి రాళ్ళు రూపి చంపిరి. సాక్షులు సౌలు అని ఒక ఎవరిని పాదలు అతని వస్త్రాలు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకుని విని స్టెఫెనును పలుకుచుండగా వారు అతని రాళ్ళతో కొట్టిరి. అతడు మోకాల్ని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాటలు పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. సౌలు కూడా అతని చావునకు సమ్మతించాడంట. ఇప్పుడు సౌలు పూనుకుంటా అన్నాడు సంఘాన్ని హింసించడానికి. అంటే ఈ సంగతులను ఎందుకు నేర్పిస్తూ ఉన్నామంటే, ఎందుకు తెలియచేస్తూ ఉన్నామంటే, మనము ఈ గ్రామంలో ప్రభు యొక్క సంఘము అభివృద్ధి చెందాలి అని అంటే మనం పనిచేస్తూ ఉన్నాము. చెందడానికి మనం ఎంత బలంగా పనిచేస్తూ ఉన్నామో ఈ అపవాది అనేవాడు కూడా ఏం చేస్తాడంటే సంఘం యొక్క క్షేమాన్ని చెదరగొట్టేయాలి. సంఘం యొక్క క్షేమాన్ని చెదరగొట్టేస్తే సంఘం యొక్క అభివృద్ధి ఆగిపోతుందని వాడు బలంగా పనిచేస్తూ ఉన్నాడు. ఆనాడు ఆదిమ సంఘంలో అపవాది అనేవాడు ఎలాగైతే సంఘం యొక్క క్షేమము చెదరగొట్టబడాలి, సంఘం యొక్క క్షేమం చెదరగొట్టబడితే అభివృద్ధి అని ఆగిపోతే ఎలాగైతే పనిచేస్తూ ఉన్నాడో ఈనాడు కూడా అపవాది అనేవాడు ఇక్కడ పనిచేయడానికి పునాదులు వేశాడు, పనిచేస్తూ ఉన్నాడు సంఘం అభివృద్ధి జరగకూడదని. జాగ్రత్త గమనించండి. ఆనాడు ఎలాగ పనిచేస్తాడు, ఈనాడు ఎలాగ పనిచేస్తాడు. కావున ఆనాడు వారు ఎలాగైతే సంఘం అభివృద్ధి జరగటానికి నిలబడ్డారో ఈనాడు కూడా సంఘం అభివృద్ధి యొక్క క్షేమము కలగటానికి మనం నిలబడాలనే సంగతులను మనం నేర్చుకోవాలి. సొంతగా నేర్చుకోకూడదు. మనము ఆనాడు సంఘ క్షేమాభివృద్ధి ఎలాగ జరిగిందో, ఎలాగో వాళ్ళు జీవిస్తే, ఎలాగో వారు నీతిక్రియలను జరిగిస్తే, ఎలాగో స్వార్థ పని చేస్తే సంఘ క్షేమాభివృద్ధి కలిగి ఉన్నదో ఈనాడు కూడా మనం అలాగే చేస్తేనే సంఘం యొక్క క్షేమాభివృద్ధి ఉంటుంది. మన సొంత ఆలోచనల వల్ల చేసినందువల్ల సంఘం యొక్క క్షేమాభివృద్ధి ఉండదండి. కనుక ఈనాడు మనము సంఘం యొక్క క్షేమాభివృద్ధి కలుగుటకు మనము కూడా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా మనం నిల్చొని ఉండాలి. మన మీద చెడ్డ మాటలు పలుకుతారు, అబద్ధముగా మాట్లాడతారు, దుర్భాషలు ఆడతారు. అయినా కానీ మనం ఏం చేయాలంటే నోటి మీద వేలేసుకొని, అవసరమైతే మాటలు వినకుండా చెవులు మూసుకొని, అవసరమైతే మనల్ని ఇబ్బంది పెట్టి కొడుతున్నా కానీ మనము చేతులు కట్టుకొని మౌనంగా క్రీస్తు యొక్క స్వరూప్యాన్ని కలిగి ఉండాలి. అందుకే మనకి ఇక్కడ ఏమనంటాడంటే అపొస్తలుల కార్యాల్లోనే 8వ అధ్యాయంలో 32వ వచనంలో అతడు లేఖన ముందు చదువుచున్న భాగం ఏమదనగా, ఆయన గొర్రెవలే వదకు తేబడిను, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగో మౌనంగా ఉండెనో అలాగనే ఆయన నోరు తెరవకుండెను.
ఎలా ఉండాలండి మనము? ఎలా ఉండాలి? క్రైస్తవుడు ఎలా ఉండాలి? నువ్వు క్రీస్తుని ధరించుకున్నా అని చెప్పుకుంటున్నాం కదా, ఏం చేయాలి మనము? ఆ దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను. కావున మన మీద కూడా నేరారోపణ చేయాలి అని అంటే మనం అవకాశం ఇవ్వకూడదు. నేరారోపణ చేయడానికి అవకాశం ఇవ్వకూడదు. ఇదిగో ఈ క్రీస్తు సభ్యుడు ఇలాగ చేశాడు నన్ను అని చెప్పడానికి మనం అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటే క్రియలు ఏందే కానివ్వండి, నోటి మాటలు ఏందే కానివ్వండి, ఏ విధపు చేతనైనా కానీ మనం ఎవరి జోలికి వెళ్ళకుండా ఉండాలి. ఒకవేళ మనం వెళ్ళామనుకోండి, అపవాది అనేవాడు యెహోలోక విధానంలో చిక్కులు పెట్టేస్తాడు. ఆ చిక్కులు ఇరుక్కుపోయామనుకోండి, ఇక్కడ ప్రభు పని ఆగిపోతుంది, సంఘం యొక్క అభివృద్ధి ఆగిపోతుంది. సంఘం అభివృద్ధి చెందాలి అని అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘం యొక్క అభివృద్ధి చెందాలంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా లేమనుకోండి, మన వలన ప్రభు యొక్క పని యొక్క గ్రామంలో ఆగిపోతుందనే విషయం మనం మర్చిపోకూడదు. మన క్రియల వలన క్రీస్తు ప్రచురించబడతాడు, మన మాటల వలన క్రీస్తు ప్రచురించబడతాడు. ఇలా ప్రచురించని ఎడల వాడు మన జోలికి రాడు, కానీ మనం ప్రచురిస్తూనే ఉంటాం. కనుకనే అపవాది అనేవాడు ప్రచురణ జరుగుతుంది కాబట్టి అభివృద్ధి చెందుతూ ఉంటుంది, సంఘం చెందిన సంఘము క్షేమంగా ఉంటుంది. కనుకనే వాడు ఏం చేస్తూ ఉంటాడంటే ప్రచురణ చేయకూడదని ఏదో ఒక విధం చేత ఇబ్బందులు పాలు చేయాలని చూస్తూ ఉంటాడు. కనుక మనం వాడు ఎన్ని ఇబ్బందులు పాలు చేసినా కానీ మనం నిలిచేయాలనే సంగతులు మనము చూసాము. అలాగే మనం మరలా ఇంకో లేఖనం చూద్దామండి. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 15వ వచనం చూద్దామండి. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతిపరమవునట్లు నేను స్వార్థ విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడునైతిని. ఈ హేతువు చేసుకొని మీకు జ్ఞాపకము చేయవలనని ఉండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేమంగా మీకు వ్రాయుచున్నాను. కావున ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏం చేస్తూ ఉన్నాడంటే, నేను స్వార్థ పని చేస్తున్నాను బాబు, ఇది యాజక ధర్మము అని చెప్తా ఉన్నాడు. అందుకేమంటాడంటే 16వ వచనంలో మనం చూసినట్లయితే 16వ వచనం 2వ భాగం చూసినట్లయితే, నేను స్వార్థ విషయమై యాజక ధర్మము జరిగించినట్లు నేను స్వార్థ విషయమై యాజక ధర్మము జరిగించుచు అని మాట్లాడుతున్నాడండి. కానీ నువ్వు స్వార్థ పని చేస్తావు అంటే ఏంటండి? యాజక ధర్మం ఆపకూడదు. మనం ఏమై ఉన్నాము? రాజులము యాజకులై ఉన్నారు. క్రీస్తు యేసునందు రాజులు యాజకులై ఉన్నారు. మరి నువ్వు యాజకుడై ఉన్నప్పుడు యాజక ధర్మం జరిగించకూడదా? యాజక ధర్మం జరిగించాలి కదా. యాజక ధర్మం ఖచ్చితంగా జరిగించాలంట. అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నాడు, బాబు నువ్వు స్వార్థ ప్రకటిస్తున్నాను బాబు, ఇది యాజక ధర్మమయ్యా అంటా ఉన్నాడు. అందుకే మన 16వ వచనంలో అపోస్తల కార్యాలు 15వ అధ్యాయము 16వ వచనంలో 2వ భాగం చూసినట్లయితే, నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. ఈ హేతువు చేసుకొని మీకు జ్ఞాపకము చేయవలనని ఉండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేమముగా మీకు వ్రాయుచున్నాను. కానీ సంఘము క్షేమాభివృద్ధి కలగాలి అని అంటే నువ్వు యాజక ధర్మం చేయాలి. సంఘం క్షేమాభివృద్ధి కలగాలి అంటే నువ్వు యాజక ధర్మం చేయాలి. నువ్వు యాజక ధర్మం చేయకుండా సంఘం క్షేమాభివృద్ధి కలగాలి అంటే అది కుదరని పని అండి. నువ్వు యాజక ధర్మం చేయకుండా సంఘ క్షేమాభివృద్ధి జరగాలంటే అది కుదరని పని.
సంవత్సరాలు గడిచిపోతున్నా కానీ సంఘం అభివృద్ధి చెందట్లేదంటే దానికి కారణం ఏంటంటే యాజక ధర్మం సరిగ్గా లేదని అర్థం. నువ్వు క్రీస్తునామ నిమిత్తము క్రీస్తులోనికి వచ్చావంటే నీ మీద బాధ్యత ఉంటుంది. ఏంటంటే ఆ బాధ్యత సంఘం యొక్క క్షేమాభివృద్ధి. ప్రతి ఒక్క అవయవానికి ఉంటుంది ఆ బాధ్యత. ప్రతి ఒక్క అవయవానికి ఉంటుంది. క్రీస్తు శరీరంలో అమర్చబడిన క్రైస్తవుడు ప్రతి ఒక్క అవయవానికి ఆ బాధ్యత ఉంటుంది. ఈ యొక్క బాధ్యత ఉన్న ఈ యొక్క అవయవం ఏం చేయాలంటే తన పరిమాణం చొప్పున. అందుకే ఇక్కడ పౌలు గారు తెలియజేస్తా ఉన్నాడు ఏమని, నేను స్వార్థ విషయమై యాజక ధర్మము జరిగించినట్లు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అంటే తనకిచ్చిన తలాంత్ అనమాట. అక్కడ కృపను బట్టి అంటే తనకిచ్చిన తలాంత్ అంటే దేవుడు తనకి ఎంతవరకు పని చేయమని కృపను గ్రహించాడో అంతవరకు తను చేస్తానని చెప్తా ఉన్నాడు. అలాగే దేవుడు మనకు అనుగ్రహించిన యాజక ధర్మము స్వార్థ పని విషయమై ప్రతి ఒక్కరికి ఎంతవరకు స్వార్థ పని విషయమై యాజక ధర్మాన్ని అనుగ్రహించాడో అంత మట్టుకు మనం కూడా చేయవల్లని విషయం చూసి నేర్చుకోవాలి. కావున మనం యాజక ధర్మం చేస్తున్నామా చేయట్లేదా? ఆనాడు సంఘ క్షేమాభివృద్ధి కొరకు తమ క్రియల్ని కనపరుస్తూ ఉన్నారు, కొట్టించుకుంటున్నారు, తిట్టించుకుంటున్నారు, అవసరమైతే చంపివేయబడుతున్నారు. నోటి మాట చేతనే కాదు నీ క్రియల చేతన కూడా నువ్వు స్వార్థ పనిచేయాలని మనం నేర్చుకున్నాము. నీ యాజకత్వము నోటి మాటల చేతనే కాదు నీ క్రియల చేత కూడా నీ యొక్క యాజకత్వాన్ని నువ్వు కనపరుచుకోవాలన్నావు. ఎందుకంటే నువ్వు నీ యొక్క యాజకత్వాన్ని నెరవేర్చాలి నీ పరిమాణము చొప్పున, నీ తలంతు చొప్పున. అప్పుడు సంఘము క్షేమంగా ఉండి అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అప్పుడు సంఘము క్షేమంగా ఉండి అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఆఖరిగా ఒక వచ్చిన చూపుకొని పూజ చేసుకుందామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశైలమును ప్రచురణ చేయు నిమిత్తము ఏర్పరచబడిన వారిని వంశంలో రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుడు ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడవారైతిరి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరులను విసర్జించుడి. అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించుదురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవి మరుగుపరుచున్నట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవల్లని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఎంత అద్భుతం చెప్పాడండి. ఒక లేఖనాన్ని ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. ఎలా జరిగించాలంటే మన యాజక ధర్మాన్ని మనము సంఘము క్షేమాభివృద్ధి జరగాలంటే ఈ పేపరు గ్రామంలో సంఘము క్షేమాభివృద్ధి జరగాలంటే ఆనాడు ఆదిమ సంఘ అపోస్తులు ఎలాగైతే పనిచేశారో మనము కూడా ఈనాడు అలాగే పనిచేయాలండి. వాళ్ళకు కలిగిన హింసలు వాళ్ళకి కలగల అంటే వాళ్ళకి కలిగిన హింసలన్నీ కూడా మనకు కలగట్లేదు. అప్పుడు ఉన్న శ్రమలన్నీ కూడా మనకు కలగట్లేదు. ఇలాగూ మనం బహిరంగంగా కూర్చొని దేవుణ్ణి ఆరాధించే స్థితి మనకు ఉన్నదే కానీ ఆనాడు వారికి ఇలాగూ బహిరంగంగా కూర్చొని దేవుణ్ణి ఆరాధించే స్థితి అప్పటికి రాలా. గుట్టు చప్పుడు కాకుండా ఎవరికి తెలియకుండా దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు, రొట్టె విరిచేవాళ్ళు. ఇంటింట రొట్టె విరుచుట ఎడతెగ ఇండ్రి అంటే అదండి ఇంటింట అంటే. మొదట్లో ఇలాగూ సమాజంగా ఇలా కూడుకునేవారు కాదండి. ఎవరో ఒక ఇంట్లో కొంతమంది కూడుకునేవాళ్ళు, కొంతమంది ఇంట్లో కొంతమంది కూడుకునేవాళ్ళు. 3000 మంది, ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు కదా. 3000 మంది ఒకసారిగా కూడి చేరి ఆరాధించే పరిస్థితి కాలం కాదు. అది చంపేస్తారు.
వాళ్ళని చంపేసే పరిస్థితి. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సంఘానికి హింస కలిగే పరిస్థితి అది. కావున ఆ సంఘము క్షేమంగా ఉండడానికి ఏం చేశారంటే వారు ఇంటింటా రొట్టె విరుస్తున్నారు. అంటే ఒక ఇంట్లో కొంతమంది, ఒక ఇంట్లో కొంతమంది, ఒక ఇంట్లో కొంతమంది, అలాగూ అంత వేల మంది జన సమూహము అలాగూ రొట్టె విరిచారని చెప్తా ఉంది. ఎందుకు? సంఘము క్షేమాభివృద్ధి చెందాలని. కావున ఈనాడు సంఘం క్షేమాభివృద్ధి చెందాలంటే మనం ఏం చేయాలనంటే అందుకే చెప్తా ఉన్నాడు మనకి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుంచి, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయుచు నిమిత్తము ఏర్పరచబడిన వారి వంశములను. ఎవరు మంటమంటామని? మనమంట దేవుని యొక్క గుణాతిశయమును ప్రచురించి వారమై ఉన్నామంట. దాని కొరకు ఏర్పాటు చేయబడిన ప్రత్యేకమైన వంశం అంట. మనము ఇక్కడున్న మనమంతా ప్రత్యేకమైన వంశం అంట. చూడండి, ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశం అంట. మనము రాజులైన యాజక సమూహం అంట. మనము ఎవరు? రాజులైన యాజక సమూహం మనము. కావున మనము యాజకత్వాన్ని జరిగించాలి. ఎందుకు జరిగించాలంటే సంఘం క్షేమాభివృద్ధి కొరకు జరిగించాలి. అందుకే చెబుతా ఉన్నాడు ఇక్కడ, రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుడు సొత్తైన ప్రజలై ఉన్నారు. పరిశుద్ధ జనమును దేవుడు సొత్తైన ప్రజలై ఉన్నాం మనము. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజాయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడితిరి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రులకై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరములను విసర్జించుడి. అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని, ఈ జాగ్రత్త గమనించండి, అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించుతారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు, ఏమంటండి, దర్శన దినమున దేవుడిని మహిమపరచినట్లు వారి మధ్యలో మంచి ప్రార్థన గలవారై ఉండవాలని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నారు. కావున మనము పేపర్లో క్రీస్తు ప్రభు యొక్క సంఘము క్షేమంగా ఉండాలి, అభివృద్ధి చెందాలి అనంటే ప్రతి ఒక్కరు కూడా తమ తమ యాజక ధర్మాన్ని జరిగించాలండి. అంటే నోటి ద్వారానే కాదు, క్రియల ద్వారా కూడా యాజక ధర్మాన్ని జరిగించాలండి. క్రియల ద్వారా కూడా యాజక ధర్మాన్ని జరిగించాలి. దానిని బట్టి కూడా రాబట్టబడతారంట. గ్రంథంలో మనకి తెలివిస్తూ ఉంటుంది, ఒక అవిశ్వాసి అయిన భర్త ఉంటిని ఎడల విశ్వాసి అయిన భర్తను బట్టి తన భార్యని రాబట్టవచ్చునంట. ఒక విశ్వాసి అయిన భార్య ఉంటే, అవిశ్వాసి అయిన భర్త ఉంటే, విశ్వాసి అయిన భార్యను బట్టి అవిశ్వాసి అయిన భర్తను రాబట్టవచ్చంట. దేనిని బట్టి అంటే ఒక విశ్వాసి అయిన భార్య నోటి మాట చేతనే కాదు, తన క్రియల వలన కూడా రాబట్టవచ్చంట. కావున మనము వ్యాపార స్థానిక సంఘం యొక్క అభివృద్ధి కొరకు పని ఎలాగూ చేయాలనంటే ఇలాగూ చేయాలండి. ఆదిమ సంఘ అపోస్తులు ఎలా పనిచేస్తారో మనం చూసాం కదా. ఇప్పుడు సంఘ అభివృద్ధి ఎలా జరిగిందో చూసాం కదా. మనం ఇప్పుడు అభివృద్ధి జరుగుతూ ఉందంటే హింసలు జరుగుతుంది, హింసింపబడతారు, శోధింపబడతారు, దూషింపబడతారు. ప్రభువైన యేసు అదే చెప్పాడు ముందు కదా, నానామ నిమిత్తము మిమ్మల్ని శోధించి, నిందించి, హింసించి మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగునని చెప్పాడు. కాబట్టి పేపర్లో అనగా ఇక్కడ మన స్థానిక సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అని అంటే మనము ఇలాగ పనిచేస్తేనే తప్ప వేరొక విధానంలో పనిచేస్తే అవ్వదు. అంటే మన సొంత ఆలోచనలతో మనం చేయకూడదు. మనము క్రియల చేత స్వార్థ పని చేయాలి, మన మాటల చేత స్వార్థ పని చేయాలి. ఎవరికి? ప్రతి ఒక్కరికి యాజకత్వం ఉంది కాబట్టి యాజకత్వపు తలంపు స్వార్థ పని
ఎంత పరిమితి మీలో ఉన్నదో వాటంతటిని కూడా గుర్తించి మనిషికి వచ్చి ఒక్కరినన్నా తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. ముందు మనం ఆరాధన కార్యక్రమంలో 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకు రక్షింపబడివ్వండి. మనిషికి వచ్చి ఒక్కరినన్నా తీసుకొచ్చి మనం కూర్చోబెట్టాలి. ముందు కూర్చోబెట్టాలి తీసుకొచ్చి మనం. ఎందుకంటే విత్తనం వేయటం మన వద్దు. దానికి మనం నీళ్ళు పోస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే దానికి అభివృద్ధి కలగ చేస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేయాలంటే ముందు విత్తనం వేయాలి. అంటే తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. ముందు మనం తీసుకొచ్చి కూర్చోబెట్టి మనం వాళ్ళకి వాక్యాన్ని బోధిస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే వారిలో అభివృద్ధి కలగ చేస్తాడు. అప్పుడేమవుతూ ఉంటుందంటే వారు వినగా విశ్వాసం కలుగునన్నాడు. వినుట క్రీస్తు వలన కలుగునన్నాడు. క్రీస్తు వలన ఎప్పుడైతే విశ్వాసం కలిగి వింటాడో తను రక్షణ పొందుతాడని లేఖనాలు మనకు కలిగిస్తూ ఉన్నాయి. అప్పుడు ఏం జరుగుతూ ఉందండి? సంఘము క్షేమాభివృద్ధి పొందుతూ ఉంది. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన కృప చొప్పున, దేవుడు మనకు అనుగ్రహించిన తలంపు చొప్పున, ఆయన అనుగ్రహించిన యాజకత్వం చొప్పున మనకి ఎంతవరకు కృప అనుగ్రహము యాజకత్వ పరిమాణం అయితే ఉన్నదో ఆ తలంపు చొప్పున మనము మనిషికి వచ్చి ఒక్కరినన్నా తీసుకొచ్చి కూర్చోబెట్టడానికి మనం ప్రయాసపడాలని, సంఘం క్షేమాభివృద్ధి కలగాలంటే ఇలా పనిచేస్తేనే కలుగుతుందని దయతో పొరపాటుగా ఉంటే మన్నించవలసిందిగా ప్రభువుకు తెలియజేస్తూ శ్రద్ధగా ఉన్నందుకు మన ప్రభువైన యేసుక్రీస్తు ఇష్టమైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తా.